హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్లో భాగంగా శాతవాహన రాజవంశం కాలంలో ఆంధ్రాలో బౌద్ధ మతము మరియు చైత్యక విధానం గురించి చూద్దాం. ఈ యొక్క ఆంధ్రాలో చైత్యకాలు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పూర్వశైలి అమరావతి ధాన్యకటకంగా పిలుస్తాం. పూర్వశైలి అనగా అమరావతి ధాన్యకటకము. నెక్స్ట్ అపర శైలి నాగార్జునకొండ శ్రీపర్వతంగా పిలుస్తాం. ఈ యొక్క నాగార్జునకొండనే శ్రీపర్వతంగా పిలుస్తాం. నెక్స్ట్ ఉత్తర శైలి జగ్గయ్యపేట. ఉత్తర శైలి అనగా జగ్గయ్యపేట. నెక్స్ట్ రాజగిరిక గుంటుపల్లి. నెక్స్ట్ సిద్ధార్థిక గుడివాడ. చూడండి, ఈ యొక్క బౌద్ధ మతంలో ఉండే ఈ ఆంధ్రాలో బౌద్ధ మతంలో ఉండే చైత్యక విధానము, ఆంధ్ర బౌద్ధులు అనుసరించిన ఈ యొక్క చైత్యకాల గురించి మనకు చాలాసార్లు ఎగ్జామ్లో ప్రశ్నలు ఇవ్వడం జరిగినది. పూర్వ శైలి అనగా అమరావతి, అపర శైలి అనగా నాగార్జునకొండ, ఉత్తర శైలి జగ్గయ్యపేట, రాజగిరికి